బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలకు సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ కు 41A కేసు నోటీసులు అయితే ఇచ్చారు టెక్కలి పోలీసులు. కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ నాయకులు టెక్కలి PS లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు అయితే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పై గతంలో చేసిన దూషణలు, నియోజకవర్గ జనసేన కార్యాలయంపై గతంలో చేసిన దాడిపై కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అయితే జనసేన నేతల ఫిర్యాదు మేరకు టెక్కలి అక్కవరం నివాసం వద్ద దువ్వాడకు 41A నోటీసులు అయితే అందజేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలపై కొన్ని ఆరోపణలు అయితే చేశారు దువ్వాడ శ్రీనివాస్. అవి ఇప్పుడు ఒక బైట్లో చూద్దాం మనం. రాజకీయాల్లో పెయిడ్ ఆర్టిస్ట్ నా కొడుకులు, ప్యాకేజీ నా కొడుకులు చేరి రాజకీయాలు భ్రష్టు పెట్టిపోతున్నారా? ఈ స్థాయికి వచ్చారా? చెప్తా నా కొడుక, నువ్వు చెప్పులు చెప్పు మార్పించేస్తున్నావు. ఎన్ని చెప్పులు మారుతారా? నీకున్నది 3-4%. మరి మాకున్న 60%తో చెప్పులు రెడీ అయితే చూసావా? పెద్ద పని కాదు. రాజకీయాల్లో పెయిడ్ ఆర్టిస్ట్ నా కొడుకులు, ప్యాకేజీ నా కొడుకులు చేరి రాజకీయాలు భ్రష్టు పెట్టిపోతున్నారా? ఈ స్థాయికి వచ్చారా? చెప్తా నా కొడుక, నువ్వు చెప్పులు చెప్పు మార్పించేస్తున్నావు. ఎన్ని చెప్పులు మారుతారా? నీకున్నది 3-4%. మరి మాకున్న 60%తో చెప్పులు రెడీ అయితే చూసావా? పెద్ద పని కాదు. ఒక మాట, డిప్యూటీ సీఎం కాదు, నువ్వే కాదు చెప్పు చూపించడం, మాకు ఉన్నాయిరా చెప్పులని తీసి చూపించు. నువ్వంటేనే నేను అన్నా. ఒకవేళ నేను అలా అనటం వల్ల 18/11/2022 సంవత్సరం, 19/11/24 అంటే 2 ఏళ్ళ తర్వాత FIR వేశారు. ఇది అప్పుడు నేను అన్న మాటలకి రామ్ గోపాల్ వర్మ గారు మంచి మాట అన్నారు. FIR వేయాలంటే కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? ఎవరికైతే నేను తిట్టానో వాళ్ళు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ ఇచ్చాడా? ఎవడో లఫూట్ గడిస్తే నువ్వు FIR వేసేది పెట్టి ఇది చట్టమా? నువ్వెవరు అసలు? ఇప్పుడు మీరు నేను వాగ్దానం చేసుకున్నాం అనుకోండి, మీరు నా మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఆయన ఎవరు ఇవ్వటానికి? అలా ఉంది వ్యవహారం. ఇది లావా? ఇది చట్టంలో నిజంగా ఒక ఎమ్మెల్సీ మీద మీరు FIR వేశారు కదా, మీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? హూ ఈజ్ హీ? అతనిస్తే మీరు ఎలా వేస్తారు? పవన్ కళ్యాణ్ ఇచ్చారా? ఇది కంప్లైంట్ ఉందా? FIR వేయండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. నా తప్పు అయితే నాది ఒకవేళ తప్పు అయితే నాకన్నా ముందు మీరే చూపించారు కదా, మంత్రుల మీద చెప్పి చూపించారు కదా, క్యాబినెట్ మినిస్టర్స్ మీద. మరి అది నేరం కాదా? సో చూస్తున్నాం కదా, అక్కడ దువ్వాడ శ్రీనివాస్ అయితే పవన్ కళ్యాణ్కి చూపించి మరి ఆరోపణలు చేస్తున్నారు. సో 41A నోటీసులు అయితే టెక్కలి పోలీసులు దువ్వాడ శ్రీనివాస్కి ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్లో అందిస్తారు. రాము, చెప్పండి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? అధికారం సమయంలో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది వైసీపీ నాయకులు, జనసేన నాయకుల పైన, మరోవైపు టీడీపీ నాయకుల పైన కూడా, చంద్రబాబు లోకేష్ పైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఒక్కొక్కరికి కూడా అక్కడే నోటీసులు ఇస్తూ కూడా వారిని కొంతమందికి 41 నోటీసులు, మరి కొంతమందికి కూడా 41 నోటీసులు ఇచ్చి ఇంటరాగేషన్ కూడా పిలిచిన సందర్భాలు. అదే సందర్భంగా 2019 తర్వాత టెక్కలికి సంబంధించి టెక్కలి నియోజకవర్గంలో అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో పాటు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల పైన, తల్లి పైన కూడా అనేక ఆరోపణలు జరిగింది. దీనికి సంబంధించి కూడా అప్పట్లో జనసేన నాయకులు కూడా టెక్కల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల ఎవరు కూడా పట్టించుకోలేదు. దీంతో వాళ్ళు టెక్కల్ పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు కూడా నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ దువ్వాడకి సంబంధించి చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపినా సరే అప్పట్లో ప్రభుత్వం వైసీపీ ఉండడం వల్ల వారి జనసేన నాయకులు ఆందోళన చేస్తారు, ఎవరు పట్టించుకోలేదు. ఇదే నేపథ్యంలో ఆందోళన చేస్తున్న కార్యకర్తల పైన వైసీపీ నాయకులు కూడా అప్పట్లో దాడి చేశారు. మరోవైపు ఎదురుగా పోలీసులను ఎదురుగా ఉన్న సీసీ కెమెరాల్లో అవన్నీ కూడా రికార్డ్ అయ్యి దానికి సంబంధించి కూడా జనసేన నాయకులు అప్పట్లో పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు, ఆధారాలు కావాలన్నారు. కానీ దానికి సంబంధించి ఎదురుగా ఉన్న షాపులో సీసీ కెమెరా విజువల్స్ ఉన్నాయంటే వెంటనే వాళ్ళు కూడా ఎదురుగా ఉన్న షాపుని దువ్వాడ బెదిరించి ఆ సీసీ కెమెరా పోటీకి లేకుండా చేశాడంటూ కూడా వైసీపీ టీడీపీ జనసేన నాయకులు ఆరోపించారు. దీంతో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు జనసేన నాయకులు ఆందోళన చేసినా సరే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం, పోలీసులు పట్టించుకోవడం పట్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా 2 నెలల క్రితం జనసేన నాయకులు మళ్ళీ తిరిగి టెక్కలు
అక్కవరం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. అధినేత పవన్ కళ్యాణ్ పైన మరియు కుటుంబ సభ్యుల పైన తల్లి పైన దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణ చేశారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా జనసేన నాయకులకు కూడా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు సుమారు 2 నెలలు కావస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మొత్తం పోలీసు అంతా కూడా దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి గతంలో చేసిన ఆరోపణకు సంబంధించి కూడా జనసేన నాయకులు కొన్ని ఆధారాలు కూడా వాళ్ళు కూడా యూట్యూబ్ లో ఛానల్లో చేసిన ఆరోపణకు సంబంధించి సీడీలు మరికొంతగా డాక్యుమెంట్లు కూడా పోలీస్ స్టేషన్ సంబంధించి ఇదే నేపథ్యంలో పోలీసులు మొత్తం అంతా కూడా పరిశీలించిన తర్వాత ఈ రోజు అక్కవరం టెక్కల్లోని అక్కవరం పోలీస్ స్టేషన్ ఈ రోజు దువ్వాడ శ్రీని ఉంటున్న టెక్కల్లో ఉంటున్న నివాసానికి వెళ్లి 41 నోటీస్ ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా వారు దువ్వాడ శ్రీని కోరడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం వారు నోటీసులు ఇచ్చి పోలీసులు వెళ్ళారు. అయితే దీనికి సంబంధించి కూడా తిరిగి జనసేన నాయకులు కూడా తనపై కూడా తమ ఎమ్మెల్యే శ్రీనివాస్ పై కూడా ఆరోపణలు చేశారంటూ వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎవరైతే దువ్వాడ శ్రీను స్నేహితులు ఉన్న దివ్యల మాదిరి కూడా కొన్ని రోజుల క్రితం కూడా ఆవిడ కూడా టెక్కల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. మొత్తం మీద ఇరు వర్గాలకు సంబంధించి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. దానికి సంబంధించి ముందుగా ఎవరైతే జనసేన నాయకులు ఫిర్యాదు చేశారో వారికి సంబంధించి కూడా ఫిర్యాదులను సేకరించిన పోలీసులు దానికి సంబంధించి వరకు కూడా విచారణ జరిపి ఆధారాలను చూసిన తర్వాత ఈ రోజు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని ఇంటికి వెళ్లి 41 నోటీస్ ఇచ్చారు. దీనికి సంబంధించి స్టేషన్కి వచ్చి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ కూడా పోలీసులు అక్కడి నుంచి ఇచ్చి వెళ్ళడం జరిగింది. దీంతో మొత్తం టెక్కల్ మళ్ళీ తిరిగి దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇప్పుడు కొంత చర్చ మారింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహరించారంటూ ఆయనకు అదుపు లేకుండా పోయిందంటూ కూడా జనసేన నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పైన తల్లి పైన అంజనాదేవి పైన కూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గతంలో మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరే పోలీసులు ఎవరూ పట్టించుకోలేదు. తిరిగి మాపై దాడులు చేసినా సరే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా అక్కడ పట్టించుకునే నాదులు లేకపోవడం వల్ల ఇప్పుడు ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతోనే మేము ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చామంటే కూడా జనసేన సంబంధించిన అప్పట్లో ఫిర్యాదు చేసిన కార్యకర్తలతో కూడా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇంతవరకు ఈ 2 నెలల క్రితం వీళ్ళంతా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసు అంతా పూర్తిగా కేసుకి సంబంధించిన వివరాలన్నీ పరిశీలించిన తర్వాత ఈ రోజు 41 నోటీసులు దువ్వాడ శ్రీనికి ఇవ్వడం జరిగింది. నిత్య రైట్ రాము, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి అయితే 41 నోటీసులు ఇచ్చారు టెక్కలి పోలీసులు. కొన్ని రోజుల క్రితం అయితే జనసేన పార్టీ నాయకులు టెక్కలి పిఎస్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు అయితే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పై గతంలో చేసిన దూషణలు అలాగే నియోజకవర్గ జనసేన కార్యాలయంపై కూడా గతంలో చేసిన దాడిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. అయితే జనసేన నేతల ఫిర్యాదు మేరకు టెక్కలి అక్కవరం నివాసం వద్ద దువ్వాడకైతే 41 నోటీసులు అందజేశారు పోలీసులు. అయితే ఏం జరుగుతుందో చూడాలి.